హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ కవిత. వెల్కమ్ బ్యాక్ టు కవితస్ కిచెన్. ఈ రోజు వీడియోలో బెండకాయ పులుసు ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను. బెండకాయ పులుసు చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ముందుగా ఒక పావు కేజీ బెండకాయలని తీసుకుని శుభ్రంగా కడిగేసుకుని హాఫ్కి కట్ చేసుకుని ఘాట్లు పెట్టుకుని పక్కనుంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, ఆవాలు, చీల్చుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకుని కొద్దిగా కరివేపాకు, పుదీనాను కూడా యాడ్ చేసుకుని బాగా వేయించుకోండి. పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత మనం సాంబార్కి కట్ చేసి పెట్టుకుంటాం కదా ఉల్లిపాయ ముక్కల్ని, ఇప్పుడు పెద్దగా ఆ విధంగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఒక కప్పు దాకా దీంట్లో యాడ్ చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత దీంట్లోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు ఉన్నాయి కదండి, ఆ బెండకాయలు కూడా వేసుకుని ఆయిల్లో బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. బెండకాయలు, ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఒక 2 టమాటా ముక్కల్ని కూడా తీసుకుని పెద్దగా కట్ చేసుకుని దీంట్లో యాడ్ చేసుకోండి. టమాటా ముక్కలు, బెండకాయలు కూడా బాగా వేగుతుంటాయి కదండి ఆయిల్లో. వేగుతూ ఉన్నప్పుడు దీంట్లోనే 1 స్పూన్ దాకా పసుపు, 1 స్పూన్ దాకా ఉప్పుని కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకుని ఆయిల్లో బాగా వేగే వరకు వేపుకోండి. మొత్తం అంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక 2 మినిట్స్ పాటు మగ్గనివ్వండి. ఉల్లిపాయ ముక్కలు, టమాటాలు, బెండకాయలు ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుతూ వేయించుకోండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన అంతా పోయి బెండకాయ కూడా బాగా మగ్గిన తర్వాత నేను ముందుగా ఇక్కడ ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుని దాన్ని నానబెట్టుకున్నానండి. చింతపండు పులుసుని 1 కప్పు దాకా తీసుకుని దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. మీరు పులుపుకి తగ్గట్టు వాటర్ కూడా వేసుకోండి. నేను ఇక్కడ 1 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఎంతైతే అవసరం ఉంటుందో అంత వాటర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా కారాన్ని కూడా వేసుకోండి. నేను ఇక్కడ ముందుగానే ఉప్పు వేసుకున్నాను. మీరు సాల్ట్ మీకు అవసరమైతే అడ్జస్ట్ చేసుకుని చూసుకుని వేసుకోండి. మనం కారం కూడా వేసుకున్నాం కదా, కారం వేసుకున్న తర్వాత బాగా మసలాలండి. ఈ వాటర్ అంతా కూడా, ఈ పులుసు అంతా కూడా బాగా మసలైన తర్వాత చిక్కదనం కోసం నేను ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా శనగపిండి తీసుకున్నాను. శనగపిండిలో వాటర్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని ఆ మిశ్రమాన్ని నేను దీంట్లో వేసుకుంటున్నాను. ఎక్కువ వేశారనుకో చాలా గట్టిగా అయిపోతుందండి. చిన్నగా చూసుకుని మీ క్వాంటిటీకి తగ్గట్టు ఎంతైతే మీకు అవసరం ఉందో అంతే వేసుకోండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకున్నాను. మనం శనగపిండిని కూడా దీంట్లో యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం మసులుతూ ఉంటుంది కదా, ఒక 2 మినిట్స్ అయ్యాక దీంట్లోనే ధనియాల పొడి, గరం మసాలాను కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా దగ్గర పడే వరకు 2 నిమిషాలు సిమ్లో పెట్టుకుని ఉడకనివ్వండి. బెండకాయ పులుసు బాగా దగ్గర పడిన తర్వాత మొత్తం అంతా కలిపేసుకుని చివరగా కొత్తిమీర వేసుకున్నారంటే బెండకాయ పులుసు రెడీ. ఒకసారి మీరు కూడా ఈ బెండకాయ పులుసుని మీ ఇంట్లో ట్రై చేయండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ కవితస్ కిచెన్.